హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే సలాడ్ అండి. వెజిటేబుల్ ఫ్రూట్స్ ఈ రెండింటి కలిపి చేస్తున్నాను సలాడ్. హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఉన్నవి ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించి చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తిన్నామనుకోండి, మనకి రక్తం తక్కువ ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, జుట్టు బాగా పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. దీని ప్రిపరేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ముందుగా బీట్రూట్ తీసుకున్నానండి. పైన ఉండే తొక్క అంతా తీసుకోవాలి. ఇలాగా మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. బీట్రూట్ అన్నీ మనం క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలాగ ఒక చిన్నది బీట్రూట్ తీసుకొని అంతా పైన తొక్క అంతా తీసేసి ఇలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి క్యారెట్ తీసుకున్నానండి. దీనికి కూడా పైన ఇలాగా తీసేసుకోవాలి తొక్క అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ దీన్ని కూడా పైన ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, బీట్రూట్ని ఇలా కడుక్కోవాలి. వీటన్నిటిని ఇలా కడుక్కోవాలండి. వాటర్లో ఒకసారి కడుక్కొని ఇలాగ టమాటో ఒకటి తీసుకున్నాను, బీట్రూట్ ఇంకా క్యారెట్ ఒకటి. తర్వాత చూడండి, దోసకాయ ఇంత సరిపోతుంది ఇంకా చూడండి, వీటన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ముందుగా ఇలాగ బీట్రూట్ తీసుకున్నానండి. బీట్రూట్ తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. మనం సలాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి. బీట్రూట్ని ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇంక క్యారెట్ తీసుకొని క్యారెట్ని కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా క్యారెట్ ముక్కలకు కూడా ఇంకా కట్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఇలా సలాడ్ చేసుకొని తింటే. తర్వాత ఇంకా కీరా ఇట్లా తీసుకొని దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా టమోటాను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా టమోటాను విత్తనాలు తీసేసుకోవాలండి. లోపల ఉండే విత్తనాలు ఇలా తీసేసుకోవాలి. విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా గ్రేప్స్ తీసుకొని వీటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. గ్రేప్స్ అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మ విత్తనాలు ఇలా తీసుకోవాలి. తర్వాత ఇంకా ఇలాగ పుదీనా కొంచెం తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని దీనికి కూడా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇంక ఇలా ఒకటి బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, తర్వాత బీట్రూట్, తర్వాత కీరా వేసుకోవాలండి. తర్వాత టమోటో, తర్వాత గ్రేప్స్, చిన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్, తర్వాత ఇంకా దానిమ్మ విత్తనాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేసుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత పుదీనా ఇలాగ వేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక స్పూన్ తేనె వేసుకోవాలండి. ఇలాగ తేనె వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత లెమన్ పిండుకోవాలండి. ఇలాగ హాఫ్ కట్ చేసుకొని లెమన్ ఇలాగ పిండుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పిండుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి. అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్ట్గా హెల్తీగా ఉండే సలాడ్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలాగ చేసుకొని తిన్నామనుకోండి, మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. బరువు పెరగడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి అన్నిటికీ చాలా మంచిదండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి సంబంధించి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలాగ దానిమ్మ విత్తనాలు, బీట్రూట్ ఇవి రక్తం పెరగడానికి చాలా ఉపయోగపడతాయండి. చూడండి ఫ్రెండ్స్, అవి రెండే కాదు, అన్నీ హెల్త్కి చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ ముందుకు పోతుంది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. అంతే అండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.